హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో 6 మంత్స్ బేబీస్కి ఫ్రూట్స్ ఎలా ఫీడ్ చేయాలి అని చెప్పి అడుగున్నారు. ఏదైనా వీడియో చేయమని చెప్పి అడిగారు. సో నేను ఈ యాపిల్ ప్యూరీ ఎలా ప్రిపేర్ చేసి పెట్టాలి అని చెప్పి నేను పెడుతున్నానండి. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, ఏంటి సిస్టర్ మీరు 9 మంత్స్ బేబీస్కి 8 మంత్స్ బేబీస్కి ఫుడ్ చూపిస్తారు, 6 మంత్స్ బేబీస్కి కూడా చూపించవచ్చు కదా అని అడుగున్నారు. అలా అంతా ఏం లేదండి. నాకు ఈ 9 మంత్స్ బేబీ ఉంది. సో తనకి ఎలా నేను ఫీడ్ చేస్తాను అనేది నేను అన్ని వీడియో చేసి పెడుతున్నాను. సో మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నేను 6 మంత్స్ బేబీస్కి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసి పెట్టాలనేది ఇంక మీదట చేస్తాను. ఈరోజు ఈ యాపిల్ ప్యూరీ ఎలా ప్రిపేర్ చేస్తామో అనేది నేను చూపిస్తున్నాను. సో మనం ఫ్రెష్గా ఉండే ఒక యాపిల్ తీసుకోవాలండి. ఇలాగా తీసుకున్న తర్వాత దాన్ని పీల్ ఆఫ్ అంతా చేసేసేయాలి. పీల్ ఆఫ్ తీయకుండా పెట్టకూడదు మనము. సో దానికి పీల్ ఆఫ్ అంతా చేసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము యాపిల్ అనేది స్టీమ్ చేసుకోవాలండి. బాయిల్ చేయకూడదు, వాటర్లో వేసి బాయిల్ చేయకూడదు. సో నేను ఈ స్టీమర్ అనేది అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. మీకు కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి, నేను లింక్ ఫార్వర్డ్ చేస్తాను. సో కట్ చేసిన యాపిల్స్ అన్నీ మనము ఈ స్టీమర్లోకి ఇలా సెట్ చేసేయాలి. సెట్ చేసిన తర్వాత దీనికి సైడ్స్న ఇలా రెక్కల్లాగా ఇచ్చారు. దాన్ని ఇలా ప్రెస్ చేసాము అంటే ఇది ఫ్లవర్ లాగా ముడుచుకునేస్తుంది. మనం ఫోర్స్ఫుల్గా ముడవాల్సిన అవసరం ఉండదు. పైన ఓపెన్ అనేది మనకు ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసి పెట్టేయవచ్చు. సో నేను కొంచెం మాత్రమే ఓపెన్ చేశాను, అంటే మధ్యలో మనం ఎంతవరకు కుక్ అయిందో చూసుకోవడానికి అని చెప్పి నేను ఇలా పెడుతున్నాను. ఇంతవరకే నేను ఓపెన్ చేసి పెట్టాను. తర్వాత మనం సపరేట్గా ఇంకొక బౌల్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఈ స్టీమర్ని ఎత్తి ఇలా సెట్ చేసి పెట్టేయాలి. పక్కకి అంతా ఏం తొడగకుండా నీట్గా స్ట్రైట్గా పెట్టేసేయాలి. ఇంకా పైన మనం మూత ఏమైనా పెట్టేసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఇలా ఉడికించాము అంటే అది బాగా బాయిల్ అయిపోతుంది. స్టవ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మనం చూసుకోవచ్చు ఉడికిందా లేదా అని. ఒక ఫోర్క్ తీసుకొని దాన్ని ఇలాగ గుచ్చాము అంటే స్మూత్గా వెళ్ళిపోయిందంటే బాగా ఉడికినట్టు. తర్వాత తీసి పక్కన పెట్టేసి మనం కాసేపు చల్లార్చుకోవాలి దీన్ని. సో వేడి మీదనే అలాగే పెట్టుకోకూడదు. మీకు డౌట్ ఉంటే ఇంకా దీన్ని ఉడికిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఉడకలేదు అనుకుంటే మళ్ళీ మనం యథావిధిగా మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఇంకా 5 మినిట్స్ కూడా ఉడకబెట్టచ్చు. సో చూడండి, మనం చేత్తో ఇలా ప్రెస్ చేసాము అంటే ఇలా స్మూత్గా వచ్చేసేయాలి. యాపిల్ అంతా బాగా కుక్ అయింది కదా. ఇలాగే చేసుకోండి మీరు కూడా. ఇదంతా ఒక స్పూన్తో కానీ లేదా స్మాషర్ ఉంటే స్మాషర్తో కానీ మనం బాగా స్మూత్గా స్మాష్ చేసుకోవాలి. సో పలుకులు అనేటివి ఏమీ లేకుండా స్మూత్గా స్మాష్ చేసుకోవాలి. ఎందుకంటే 6 మంత్స్ బేబీస్ కాబట్టి సో వాళ్ళకి టీత్ అంతా ఏమీ ఉండదు కాబట్టి స్మూత్గా మింగేసేయాలి. ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి. కావాలంటే మనం ఒక తిప్పుకోవచ్చు మిక్సీలో కూడా వేసుకొని. సో ఇలా ప్రిపేర్ చేయండి. ఇంకా మనం బనానా కూడా పెట్టచ్చు, యాపిల్ కాకుండా. యాపిల్ అట్లీస్ట్ వన్స్ పెట్టాలి 1 డేకి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.